శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే శ్రీ వేదాంత మహాదేశికాయ నమః. అంటే స్వామివారికి ఏ ఏజు, శ్రీమన్నారాయణకు ఏజ్ ఏంటి అంటే శాస్త్రంలో ఒక మాటలు ఉంది, యువా కుమార. అంటే అదే ఆళ్వార్ పాసురంలో వానిరవరస్ వైకుంఠ కూట్టన్. స్వామివారికి 16 ఏజ్, కానీ 17 అవట్లేవు, 16 లేవు, రన్నింగ్ 16, 16 ఉంది. 16 కంప్లీట్ అవట్లేవు. 16 కంప్లీట్ అవ్వనందుకు యువడు అయిపోయారు. యువడు అవ్వకూడదు, కుమారుడు చిన్నపిల్లని చెప్పకూడదు, 14, 13 చెప్పకూడదు. ఏదో అది చెప్పేటే చిన్నపిల్ల అయిపోతున్నారు. చిన్నపిల్లం కాదు, పెద్దవాడు కాదు. చెప్పారు కదా 16 రన్నింగ్. కొన్ని వారు చెప్తున్నారు నా ఒక ఏజ్కు ఎక్కువ అయిందంటే ఎంత సంవత్సరం తర్వాత అడిగితే నాకు ఇంకా అదే ఏజ్ ఏంపా 30 ఎగ్జాంపుల్కు 10 సంవత్సరాల తర్వాత కదా 30 రన్నింగ్నే చెప్తున్నారు కదా. అలాంటి స్వామివారు ఇక్కడ ఉన్నవారు అబద్ధం చెప్తున్నారు. కానీ స్వామివారికి ఏంటంటే అది నిజమైన ఏజ్. అది ఇలవరస్, ఎప్పుడూ ఆయన ఇలవరస్గానే ఉన్నారు, ప్రిన్సెస్గానే ఉన్నారు, ప్రిన్స్గానే ఉన్నారు. ఆయన ఈ వోంట్ బికమ్ ఎ కింగ్, ఓన్లీ ప్రిన్స్. ఎందుకంటే బ్రహ్మోడ ఆయుస్సు సదాయువై పురుషక కదా. 100 సంవత్సరాలు బ్రహ్మకు అయిన తర్వాత విశ్వక్సేనుని స్వామివారు ఉన్నారు. స్వామివారు శ్రీమన్నారాయణుడికి సేనాపతి. ఆయన ఈజ్ ద తలపతి. ఆయన ఏం చేస్తారంటే ఒక బ్రహ్మకు ఆయుష్, మనం ప్రపంచంలో ఎన్నో అంటకడాహం ఉంది, దాంట్లో ఎన్నో బ్రహ్మ ఉన్నారు. అలా ఒక బ్రహ్మకు కొంత ఆయుష్ పోయి ఇంకొక బ్రహ్మ పెట్టాలి. విశ్వక్సేన స్వామి ఏం చేస్తారంటే ఆయనకైనా ఎప్పుడు స్టిక్ ఉంది, పెరంబు ఉంది, అది పెట్టి ఆ బ్రహ్మావ తీసేసి ఇంకొక బ్రహ్మావ పెట్టేశారు. కానీ ఆయనకి శక్తి ఉంది. ఆయనకి పెట్టిన తర్వాత స్వామివారు అంతఃపురంలో ఉన్నారు. ఎవరు? మన శ్రీమన్నారాయణుడు అంతఃపురంలో శ్రీదేవి, భూదేవి, నీలాదేవితో ఆటలాడుతున్నారు. ఏనా క్యూట్ కపుల్స్. ఇప్పుడు పెళ్ళి అయింది, 16 కదా పెళ్ళి ఆయన. 3 ఒక్కటి కాదు 3 బెల్లంతో ఆడుతున్నారు. ఈ విశ్వక్సేన స్వామి వారు వృద్ధుడు, ఏజ్డ్ పర్సన్. ఈ బేడుగా ఉన్నవారు ఆయన ఏజ్డ్ పర్సన్. ఏమైనా వాళ్ళు ఉళ్ళ లోపల చిన్నపిల్ల కదా ఏదో ఆట ఆడుతున్నారు, కానీ ఎంతో ఆట ఆడుతున్నారు. ఈయన విశ్వక్సేన స్వామి లోపలికి వచ్చేసారు, అంతపురం లోపల వచ్చేసారు. ఏమైందంటే వృద్ధులు పెద్దవారు చూసి ఆ పిల్లలకు అంత శ్రీదేవి భూదేవి చిన్న పిల్లలు కదా, వాళ్ళకి సిగ్గు వచ్చింది. వాళ్ళందరూ ఏం చేశారు, మంచిగా కింద పోయారు. వాళ్ళు పెద్దవాళ్ళు అంటే చూడడం పద్ధతి కాదు కదా. వాళ్ళు వచ్చేసారు అంటే వాళ్ళందరికీ సిగ్గు వచ్చింది, భయం వచ్చింది, కిందకు పోయారు. స్వామివారు ఏం చేశారంటే ఒక లుక్, ఏమయ్యా అలాంటి లుక్ ఏంటంటే హీఈస్ బిజీ ప్లేయింగ్ విత్ హిస్ వైఫ్నా, ఎందుకు డిస్టర్బ్ ఇంట్రెస్ట్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు మీరు అని చెప్పి ఏమయ్యా అడిగారు. అడిగలేవు, చూశారు అంతే. అది విశ్వసేన చెప్పారు, ఏమి లేదు స్వామి, ఆ అండకడాహం ఉంది కదా, ఒక లెక్క పెట్టుకోండి, సంవాట్ ఏదో అండకడాహంలో ఒక బ్రహ్మకు ఆయుష్ అయిపోయింది, ఆయన మార్చేసి ఇంకొక బ్రహ్మ నేను పెట్టేశాను, మీకు దగ్గర నుంచి చెప్పారు కదా, చెప్పడానికి వచ్చేస్తాను నేను. అది స్వామివారు చెప్పిన మాటలు. ఈ చిన్న విషయాలకి నా దగ్గర వచ్చి చెప్పాలా, నువ్వే చేసుకో. ఒక అండకడాగంకు బ్రహ్మ మార్చినది స్వామివారికి చిన్న విషయం. అంటే స్వామి నాకు ఏదేదో ప్రాబ్లం ఉంది స్వామి, తల నొప్పిగా ఉంది, నాకు ఇంత ప్రాబ్లం ఉంది, ఎంత పెద్దది మా ప్రాబ్లము, ఎంత పెద్దది మా ప్రాబ్లము, నాకు ఆర్థిక విధంగా ప్రాబ్లం పెద్దగా ఉంది లైఫ్లో. ఎవరికి ఇలాంటి ప్రాబ్లమే రాదు స్వామి, అన్ని ప్రాబ్లం నాకే వచ్చింది, మనముకుదా పెద్దది. ఒక అంటకడాగంలో ఉన్న బ్రహ్మను మార్చడానికి స్వామివారికి చిన్న విషయము, ఇది నా దగ్గర వచ్చి చెప్పాలా. అలాంటి వారితో మన ప్రాబ్లం మనం ఏంటంటే ఒక పెద్ద యుద్ధ మనుషులు ఉన్నారు కదా, ఒక రస్లర్, వాళ్ళ దగ్గర వచ్చి చిన్న టూత్ పిక్ ఇచ్చి కట్ చేయి చెప్పి ఆయన విషయమే కాదండి. చిన్నదో ఒక చిన్న స్లిప్ ఇచ్చి ఒక పేపర్ ఇచ్చి కట్ చేయపా అంటే రస్లర్కి అది విషయమే కాదు. స్వామివారికి మన ప్రాబ్లము మనకుదా పెద్దది.
స్వామివారికి అది ఒక సరకే లేవు. ఎందుకంటే మనకి ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా ఆయన దగ్గర చెప్పేసి ఈ చిన్న ప్రాబ్లం దీనికోసమా ఇంత బాధపడుతున్నారు మీరు పోయి చెప్పండి దేవుడి దగ్గర. తప్పకుండా ఈ క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ హిమ్. ఈ చిన్న విషయాలుగా ఇంత బాధపడుతున్నారు నా దగ్గర చెప్పేసి కదా నేను చూసుకుంటున్నా వదిలే. ఇదే ఆయన చెప్పిన మాట. అందుకంటే అంత పెద్ద విషయం కూడా స్వామివారికి పెద్ద కాదు. మన ప్రాబ్లమ్ని దేవుడికి తప్పకుండా చెప్పాలి. ఇది మన పూర్వాచార్యులు అందరూ చెప్తూనే ఉన్నారు. శ్రీమతే రామానుజాయ నమః.